వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులు 6వ రోజు అండి. ఇప్పుడు ఇది 7వ రోజు దగ్గరనే అయితే ఇక మనకైతే ఓరి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మన అయితే ఆకులు మొత్తం ఇప్పుడు ఎర్రగా ఉండే కదా, మొత్తం మన ఎర్రగా మొత్తం వెళ్ళిపోయింది. ఇది చూస్తారు కదా, ఇప్పుడు మనకి ఎర్రగా మొత్తం అంతా ఇప్పుడు ఎలాంటి రోగం అయితే లేదు. ఇవి మీరైతే ఫుల్గా చూడవచ్చు. ఇవి కావాలంటే ఇది చూస్తారు కదా, ఎక్కడ ఏం రోగం లేదు. ఇప్పుడైతే 100% అయితే మొత్తం రోగం అనేది తేలిపోయింది మనకైతే. ఇదైతే మనమైతే ఫస్ట్ స్ప్రే నాడిది. మనమైతే మళ్ళీ సన్నపట్టకు ఉన్నప్పుడైతే మనమైతే మొత్తం అయితే ఫుల్ వీడియో చూసారు. దానికైతే మనం ఇప్పుడు ఏమేమి కొట్టినా అయితే మొత్తం దాన్ని తెలుస్తుంది. ఇదైతే మనం ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసినాం, మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్గా స్ప్రే చేస్తే మాత్రం ఇక లాస్ట్ అది ఎండింగ్ అన్నట్టు. ఇక మనకి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇక డైరెక్ట్ వరికి అయితే ఫుల్ నీళ్ళు పెట్టుకొని అయితే మనమైతే వరి అయిపోయిన తర్వాత మాత్రం అది కటింగ్ చేసుకునే పొజిషన్ అది. ఇప్పుడైతే ఇదైతే ఫస్ట్ స్టేజ్లో అయితే ఇప్పుడు ఇట్లా ఉండే వరి మనది. ఇప్పుడు బాగా కర్రగా రానికి కారణం అయితే మనమైతే పొటాష్ గుతం బాటిల్ ఉంటుంది స్ప్రే చేసినాం. ఆ పొటాష్ బాటిల్ గుతం ఎందుకు అనేది మొత్తం అయితే ఈ వీడియోని అయితే తెలుసుకుందాం ఫుల్గానైతే. మీరు నా ఛానల్కి అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఒక లైక్ చేసే వరకు అయితే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. దీంట్లోనైతే మనమైతే ఓన్లీ వాడింది అయితే మనం ఫర్టిలైజర్ వాడినాం. భూమ్యాగ్జిన్ అయితే ఫెయిల్ అయిపోయింది, అది వేస్ట్. అది చాలా మందికి అయితే మీరు ఎప్పుడు ఊతాం అన్న భూమ్యాగ్జిన్ అయితే వేస్ట్ అన్న 100% అది ఫస్ట్లో వచ్చినట్టు లేదు. దానికైతే 1050 రూపాయలు ఖర్చు పెట్టే బదులు మన ఫర్టిలైజర్ ఇప్పుడు 700 రూపాయలకు వస్తుంది. అది మస్తు రిజల్ట్ ఉంది. దానికి ఏం కాదన్న ఫర్టిలైజర్ నేను గత 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నేను చేయబట్టి అగ్రికల్చర్ చేయబట్టి అయితే నేనైతే అదైతే 100% అయితే ఫర్టిలైజర్. కానీ ఫర్టిలైజర్లో కూడా ఇప్పుడు వెరైటీ వచ్చినట్టు డమ్మీ అది మీరు చూసి తీసుకోవాలి ఫర్టిలైజర్ మీరు.